for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ వ్లాగ్ కాదులేండి, ఒక మంచి రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నా. ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. అది చాలా చాలా బాగా వచ్చింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఇందులో ఏది డిఫరెన్స్ లేదు, ఎప్పుడు చేసినట్టే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ చేసి నేను నా సొంతంగా చేశాను. అలాగే మీరు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేశారా? మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఇదైతే మండే రోజు మార్నింగ్. మేమైతే సండే రోజు చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ తెచ్చుకుంటే చాలా రోజులు అవుతుంది, 1.5 month అవుతుంది చికెన్ తినక. మా బావకేమో చికెన్ చపాతీ కావాలన్నాడు, బిర్యానీ కూడా కావాలన్నాడు. సో సండే రోజు చికెన్ చపాతీ చేశా. ఇంకొంచెం చికెన్ 1/2 kg ఎక్క చికెన్ తీసి పక్కకు పెట్టాను. అదైతే ఈరోజు మార్నింగ్. ఇది కూడా ఫర్ ద ఫస్ట్ టైం తెలుసా, పొద్దున్నే లంచ్ బాక్సెస్లోకి నేను చికెన్ చేయటం అన్నది ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా టర్న్ అవుట్ అయిందంటే చాలా చాలా బాగా నచ్చింది. మా బావకి నచ్చింది, పిల్లలందరికీ కూడా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఏం రెసిపీ చేయబోతున్నానో చెప్పలేదు కదా, చికెన్ పలావ్ చేయబోతున్నాను. ఇంకా అందుకోసమని నేను బాస్మతి రైస్ తెప్పించుకున్నాను. బాస్మతి రైస్ హెచ్చుల కోసం కాదు, అవి తింటేనే తిన్నట్టు కాదు, మావి పంట బియ్యం అన్నమాట. పలావ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, దాని టేస్ట్ ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి ఇవైతే తెప్పించుకున్నాను. పంట బియ్యం అయితే కొంచెం గంజి పట్టొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అని ఇవి తెప్పించుకున్నాను. నేను కేజీ తెప్పించుకున్నాను, సో దట్ నేను కేజీ వండేస్తున్నాను. మీకు ఇంత ముందుకు చాలాసార్లు చెప్పాను, నేను బిర్యానీ చేసినా ఇలా చికెన్ రెసిపీస్ ఏం చేసినా పెద్ద గిన్నెలోనే వండుకుంటాను. మ్యాక్సిమం 1 kg అయితే నేను ఖచ్చితంగా వండుకుంటాను అనమాట. అలాగే పులావ్ అంటే బేసిక్గా నా ఒపీనియన్ చెప్తున్నా, ఎలా ఉండేదంటే చికెన్లో వాటర్ వేస్తే అన్నం అందులో వేసేస్తే బియ్యము వాసన రాదా అలా ఇలా అనుకున్నా, కానీ అస్సలు అలా లేదు తెలుసా. నా మైండ్ అంతా మారిపోయింది, చాలా అంటే చాలా బాగా వచ్చిండే. ఇంకా నేనైతే అందుకోసమని ఇప్పుడైతే మనం రెసిపీ చూసేద్దాము. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసే ముందు. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాళ్ళకి లేదు, కానీ మా బావ లంచ్ బాక్స్ కోసం పొద్దున్నే చేయాల్సి వచ్చింది. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. వాళ్ళకి ఇడ్లీ ప్రిపేర్ చేసి వాళ్ళని పంపేలోపు అయితే నానిపోయాయి. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఏమేమి తాలింపు మసాలాలు ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ అయితే చూసి వేసుకున్నాను నేను, ఎందుకంటే నేను ముందే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. ఇంకా అవి కొంచెం మగ్గాక నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నేను ముందు చికెన్లో వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అది కూడా ఏదైనా బ్యాలెన్స్లో ఉన్నప్పుడే టేస్ట్ ఉంటుంది, ఏముందిలే అని ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది కదా. ఇంకా తర్వాత పసుపు వేసుకొని చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట. చికెన్ వేసేసుకొని అందులో పెరిగేసి మ్యాగ్నేట్ చేశాను కాబట్టి వాటర్ చూడండి, ఒక 5 minutes మూత పెట్టగానే ఫుల్ వాటర్ రిలీజ్ అయింది. పెరిగేసినప్పుడు ఏంటంటే అడుగంటే బాధ ఉండదు, అది ఆ వాటర్ తోటి కుక్ అయిపోతూ ఉంటుంది మంచిగా. ఇంక ఇలా దగ్గరికి అయ్యాక నేను ఏ రెసిపీ చేయాలో ఫిక్స్ అవ్వకుండా అందాద కొద్దీ చికెన్కి సరిపడాంత ఉప్పు కారాలు వేసి పెట్టాను. ఇప్పుడు పలావ్ కాబట్టి పలావ్ మొత్తం రైస్లోకి కూడా ఆ స్పైసెస్ కావాలి కాబట్టి నేను మళ్ళీ నాకు తగినంత కారము, ఉప్పు వేసుకొని మగ్గించాను. ఆయిల్ పైకి తేలాక 2 టమాటోస్ వేసుకొని ఇంకా చూడండి మంచిగా ఉప్పు కారాలు పీసెస్కి పట్టాయి, మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇంక ఇప్పుడు నేనైతే కొంచెం కాదులేండి, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేసేసాను. వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోండి. అంటే ఇది ముందే వేయొచ్చు, కానీ నాకు ముందు వేస్తే బాగుండదు అని అనిపించింది అన్నమాట. ఇంకా అందుకే ఇక్కడ వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను రైస్ వేసేసాను, ఎందుకంటే రైస్ వేసాక పుదీనా కొత్తిమీర కలిపేస్తే రైస్ విరిగిపోతాయి కదా. ఇంకా రైస్ ఒక 5 minutes రైస్ అంతా వేడయ్యి అందులో ఉండే వాటర్ పోయేంత వరకు ఉంచుకొని నేనైతే 4 glasses వచ్చినాయి. 1 kg రైస్కి నేను తీసుకున్న గ్లాస్తో నాకు 4 glasses రైస్ వచ్చినాయి. సో దట్ నేను 7 glasses ఆఫ్ వాటర్ వేసాను. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్ తోటే 7 glasses ఆఫ్ వాటర్ వేసాను. మంచిగా అయితే రైస్ వండుకున్నట్టు అట్టేసరి పెట్టుకున్నట్టయితే పెట్టేసుకున్నాను.
ఉప్పు అయితే అప్పుడే చెక్ చేసుకోండి, మళ్ళీ తర్వాత వెయ్యలేము ఇందులో. కానీ చూడండి ఎంత బాగా వచ్చిందంటే మీరు చూస్తుంటే అర్థమైపోతుండొచ్చు. చాలా చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? బ్లైండ్గా నేను చెప్పినట్టు చేయండి. రెసిపీ ఫెయిల్ అయితే మాత్రం నాది పూచి. చాలా అంటే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. సరేనా? మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.